హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో 2 డిఫరెంట్ కుర్తీ సెట్స్ అయితే చూపించబోతున్నానండి. లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగున్నాయి. డెఫినెట్గా మీ అందరికీ కూడా నచ్చితే, కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ కాబట్టి. ఇంతకీ అవేంటి, ఎలా ఉన్నాయి ఓపెన్ చేసి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంక లేట్ చేయకుండా ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి ఏంటనేది చూసేద్దాం రండి. ఇదిగోండి, ఓపెన్ చేస్తే మనకి ఇలా అయితే ఉంటుందండి. కంప్లీట్ గా పర్పుల్ కలర్ పైన ఇలాంటి వర్క్ అయితే వస్తుంది. బాడీ పార్ట్ దగ్గర మాత్రమే, కిందంతా కూడా మనకి ప్రింటింగ్ టైప్ లో అయితే వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వీటి లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తానండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్ చేయండి. మీకు అవసరం యూజ్ అవుతుంది అంటేనే తీసుకోండి, లేకపోతే లేదు. ఇదేం ఫోర్స్ అయితే కాదు కదా, నేను తీసుకున్నది మీకు చూపిస్తున్నాను అంతే. ప్రమోషన్ అలాంటివి అయితే కాదండి, ఇది కూడా చెప్తున్నాను. బాడీ పార్ట్ దగ్గర వచ్చేసరికి ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇదిగోండి ఫ్లవర్ ప్యాటర్న్ డిజైనింగ్ అయితే ఉంటుంది. అండ్ గేరా కూడా బాగానే ఇచ్చారండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కంప్లీట్ గా మనకి అనార్కలి టైప్ షేప్ అంటారు కదా, ఆ టైప్ లో అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ప్రింటింగ్ అన్నాను కదండి, ఇదిగోండి ఇలాంటి టైప్ అయితే ప్రింటింగ్ అయితే వస్తుంది. అంటే ఏదో చెమ్కీ టైప్ అని కాదు, కానీ క్లాత్ పైన మనకి ప్రింటింగ్ అంటారు కదా, ఆ టైప్ లో అయితే వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా అయితే ఇచ్చారండి. కొంచెం ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ డిజైన్ కొంచెం ట్రెండింగ్ లో ఉంది కాబట్టి బాగుంటుంది. ట్రై చేసినట్టయితే ఫ్యాన్సీగా కూడా కనిపిస్తుంది. అండ్ కంప్లీట్ గా అయితే ఇలా ఇచ్చారండి. సైడ్స్ ఇలాంటి థ్రెడ్ కూడా యూజ్ చేశారు. థ్రెడ్ కాదు కానీ లేస్ టైప్ లోనే కొంచెం యూజ్ చేశారు. అండ్ బాటమ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. బాటము ఇంకా టాప్ రెండు ఒకటి సేమ్ కలర్ అయితే కాదండి. మనకి ఏంటంటే మనకి ఒరిజినల్ పిక్ అయితే సేమ్ గానే కనిపించింది మీషోలోని, కానీ మనకు వచ్చింది అయితే అది కాదు. బాటమ్ వచ్చేసరికి మనకు కొంచెం లైట్ కలర్ లోనే ఉందండి. అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ కుర్తీ సెట్ అండి. కంప్లీట్ గా పింక్ కలర్ లో అయితే ఉంటుంది. దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను రండి. ఇదిగోండి, ఓపెన్ చేస్తే మనకి ఇలా అయితే ఉంటుంది. కంప్లీట్ గా పింక్ కలర్ పైన వైట్ కలర్ వర్క్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వర్క్ క్వాలిటీ అయితే సూపర్ అని చెప్పొచ్చు. అంత బాగుంది ఈ కుర్తీ సెట్. ఇంతకు ముందు చూపించిన దానికంటే కూడా ఇది 100 రెట్లు బెటర్ అని నా ఒపీనియన్. కొంచెం కాస్ట్ ఎక్కువే ఇది దాని మీద పోల్చుకుంటే. అది వచ్చేసరికి అరౌండ్ 500 520 ఆ లోపే వచ్చేస్తుంది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువేలేండి. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్ చేయండి. వర్క్ క్వాలిటీ మళ్ళీ చెప్తున్నాను, చాలా బాగుంది. వీ నెక్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆలియా కట్ షేప్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ షేప్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే లుక్ వైజ్ అయితే సూపర్ అండి. ఎథనిక్ వేర్ లకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. గేరా అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి కాటన్ మెటీరియల్ అండి దీన్ని అయితే. అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ అదే వర్క్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ బార్డర్ టైప్ లో అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ సూపర్ అని చెప్పొచ్చు. ఈ డ్రెస్ వచ్చేసరికి లోపల లైనింగ్ కూడా యూజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి చున్నీ వస్తుందండి, దుప్పటా. ఇదిగోండి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. చున్నీ వచ్చేసరికి బార్డర్ వచ్చేసరికి మనకి వైట్ కలర్ లోనే అయితే ఇచ్చారండి. అండ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన కూడా వైట్ కలర్ లీఫీ డిజైన్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ గా. అండ్ ప్యాంట్ వచ్చేసరికి స్ట్రైట్ కట్ లోనే ఇచ్చారండి. ఇందుకే ఈ 2 కుర్తీ సెట్స్ మీకు నచ్చాయా? నచ్చినట్టయితే మళ్ళీ నెక్స్ట్ టైం వీడియోస్ లోనే ఎలాంటివి చూపించాలనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తాను.